ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ వచ్చారు కాబట్టి నిజంగా ఈ విషయంలో ఎవరి పాపం ఎంత, అసెంబ్లీ సాక్షిగా ఏం నిరూపించబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ? ఇప్పుడు నీటి విషయంలో మన యాదగిరి గారు చెప్పినటువంటిదంటే నాకు అర్థమైన మేరకు ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ నిర్ణయం జరిగింది అని చెప్పారు. 299 తెలంగాణకు, మిగిలిన 512 ఆంధ్రప్రదేశ్కు అనేటువంటిది. ఉమ్మడి రాష్ట్రంలో ఒకవేళ నిజంగా జరిగి ఉంటే మరి దాన్ని మేము అంగీకరించము అని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడైనా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కానీ ట్రిబ్యునల్కి కానీ పంపిందా అనేది నా ప్రశ్న. సెక్షన్ 3 ప్రకారం ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వం లెటర్ రాసిండు సెక్షన్ 3 ప్రకారం అని చెప్పేసి. సెక్షన్ 3 ప్రకారం కృష్ణా నదీ జలాల పునః పంపిణీ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసిండు. లెటర్ కాదండి, అసెంబ్లీలో తీర్మానం చేశారా అని నేను అడిగాను. సార్ కోటేశ్వరరావు గారు, అయితే కేసీఆర్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఒకే రాష్ట్రంలో ఉన్నప్పుడు ట్రిబ్యునల్ తీర్మానం చేయదు కాబట్టి, ట్రిబ్యునల్ తీర్పు ఇయ్యదు కాబట్టి అని అన్నారు. ఒకటే రాష్ట్రం నుండి విడిపోయిన తర్వాత అయితే ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడానికి అవకాశం ఉండే కదా సార్. కానీ అట్లాంటిది అన్నప్పుడు ఆ 10 ఏళ్ళు ఏం చేసిండు అనేది విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు ఎప్పుడైనా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాశారా, ఏమి రాశారా అందులో అది వేరే అంశం. ఎప్పుడైనా అసెంబ్లీలో తీర్మానం చేసి మేము ఈ అవార్డుని అంగీకరించడం లేదు అనేటువంటి వాయిస్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా చేశారా అంటే చేయలేదు. అందుకని దాన్ని అంగీకరించినట్టే అది స్టేటస్ కో. అది ఏది ఆనాడు విభజన సమయంలో 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, వాటికి కేటాయించినటువంటి నీటి కేటాయింపులు, వాటిని బట్టి అది స్టేటస్. అంతకుముందు ఉద్యమం సందర్భంగా చెప్పింది ఏమిటి, మాకు అన్యాయం జరిగిందని కదా చెప్పింది. ఆ అన్యాయం జరిగిందని చెప్పినప్పుడు తర్వాత ఆ స్టేటస్ కోని గతంలో ఉమ్మడి రాష్ట్రం చేసినటువంటి దాన్ని మేము అంగీకరించట్లేదు అని అసెంబ్లీ వైపు తీర్మానం చేసి కేంద్రాన్ని గట్టిగా ఒత్తిడి చేసినటువంటి యాజిటేషన్లు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. అందుకని సాంకేతికంగా మా ముఖ్యమంత్రి గారు మా నాయకుడు లెటర్ రాశారు, కేంద్రం రాలేదు. ఏం చేశారు? లెటర్ రాస్తే ఊరికే సరిపోయిందా? లెటర్ రాసి ఊరుకుని కేంద్రం చేస్తానంటే బీజేపీ ప్రభుత్వం మీద అంత నమ్మకం ఉందా బీఆర్ఎస్ పార్టీకి? అందుకని వాస్తవాలను చెప్పాలి. అంగీకరించారు దానికి, అది వాస్తవం. అయితే అది తాత్కాలికమే. శాశ్వతంగా కాంగ్రెస్ వాళ్ళు లేదా బీజేపీ వాళ్ళు లేదా ఇతరులు చెప్తున్నట్టుగా దాన్ని శాశ్వత హక్కుగా అంగీకరించలేదు. తాత్కాలిక అంటే ట్రిబ్యునల్ తీర్పు వచ్చేంత వరకు తాత్కాలికమైనటువంటి పద్ధతులను అంగీకరించారు. అది ఒప్పుకోండి, ఏమన్నా తప్పేముంది అందులో? ఒకవేళ ఆ 299 అయినా కానీ ఆ మొత్తం నీటిని ఏమైనా వినియోగించారా అంటే ఆ మొత్తం నీటిని కూడా వినియోగించలేదు 10 ఏళ్లలో. మరి 10 ఏళ్లలో ఆ నీటిని వినియోగించకుండా రంగారెడ్డి జిల్లా కావచ్చు, లేకపోతే నల్గొండ జిల్లా కావచ్చు, పాలమూరు కావచ్చు, మరి వాటికి మీరు చేసినటువంటి న్యాయం ఏముంది? కృష్ణా నీటిని వినియోగించాలి కదా, అది కూడా చేయలేదు. అందుకని మొత్తం లోపంతా బీఆర్ఎస్ ప్రభుత్వము లేకపోతే ముఖ్యమంత్రి నాయకత్వంలో, ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో చేసినటువంటి దాన్ని విమర్శిస్తూ ఉంటే దాన్ని కౌంటర్ చేయడానికి మీ దగ్గర పాయింట్స్ ఏమి లేవు. అందుకని బహుశా ఆ కారణంతోనే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ఎదుర్కొనేటువంటి స్థితిలో లేరని జనం అనుకుంటున్నారు. రెండోది, కేసీఆర్ మేము అసెంబ్లీకి వస్తానని చెప్పలేదు. యాదగిరి గారు చెప్తున్నారు వస్తారని. కేసీఆర్ ఎప్పుడని చెప్పారా? ఎస్ నేను అసెంబ్లీకి వస్తాను, బయట అసెంబ్లీలో 2 చోట్ల నిలదీస్తానని స్పష్టంగా ఏమైనా చెప్పారా అంటే చెప్పలేదు. అందుకని ఒకవేళ బయట అయినా ఏమి నిలదీస్తారు ఏంటి? ఈ 2 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని విమర్శించకపోయినా ప్రజల సమస్యల మీద వచ్చి ఆయన బయటికి రావాలి కదా. అదేమన్నా మెహర్బానీనా? 2 సంవత్సరాల పాటు మా నాయకుడు అదిగా అవకాశం ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారి కానీ, మరి ఆయన అవకాశం ఇచ్చారు, ఓకే, ఆయన ఏం మాట్లాడలేదు. మరి మిగతా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉంటే దాన్ని సమర్థించినట్టే కదా. ప్రారంభమైన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా.
మరుసటి రోజు నుంచే విమర్శలు. ఈ ప్రభుత్వం కూలిపోతే అది అవుతుంది ఇది అవుతుంది ఇట్లాంటివన్నీ కూడా చెప్పినప్పుడు ఇప్పుడు మా మా నాయకుడు మహాత్మాని చేశాడు, రేవంత్ రెడ్డి గారికి 2 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, ఇక చూసుకోండి అని అంటే జనం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ మాటలు నమ్మేట్టుగా లేరనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. రైట్. సో రవి గారు, ఇందాక యాదగిరి గారు అన్నట్టు సరే కేసీఆర్ గారు వస్తారా లేదా అసెంబ్లీకి అంటే ఆయన వస్తేనే లెక్కలు చెప్తారా, ఆయన వస్తేనే అసెంబ్లీ సమావేశాలు పెడతారా, ఆయన